అకల్ట్ శాస్త్ర వీక్షకులకు నమస్కారం. ఈరోజు మన షాడో కార్యక్రమంలో భాగంగా దేవగురు బృహస్పతితో జ్ఞాన సంభాషణ చేద్దాం. దేవగురు బృహస్పతి వారికి ప్రణామం. ప్రభు, మీరు శుభగరులని తెలుసు, కానీ జాతకంలో మీరు కొన్ని ఇళ్లల్లో ఉంటే మనిషికి అధిక బరువు, గర్వము, సంతానాలేమి ఇస్తారని విన్నాం. మీ అమృత వాక్తో మా సందేహాలను తీర్చండి. లగ్నంలో మీరు ఉంటే మనిషి లావుగా ఉంటాడా? తనని తాను గొప్పగా ఊహించుకొని అహంకారంతో అతను ప్రవర్తిస్తాడా? చెప్పండి స్వామి. అది అహంకారం కాదు నాయన, ఆత్మగౌరవం. నేను లగ్నంలో ఉంటే ఆ వ్యక్తికి హంస మహాపురుష యోగాన్ని ఇస్తాను. వాడు సమాజంలో అత్యంత గౌరవనీయుడు. నా ఉనికి వల్ల కోటి దోషాలు తొలగిపోతాయి. వాడు దీర్ఘాయుష్మంతుడు, ధర్మకోవిదుడు అవుతాడు. రెండవ ఇంట్లో ఉంటే కుటుంబ బాధ్యతలు ఎక్కువై మనిషి కృంగిపోతాడట. ధనం నిలవదా? బాధ్యత లేని జీవితం వ్యర్థం నాయన. నేను అక్కడ ఉంటే ఆ వ్యక్తిని కుటుంబానికి వెలుగు ఇచ్చే దీపంలా చేస్తాను. వాడు వేద పండితుడైన అవుతాడు, లేదా మాటతో కోట్లు సంపాదించే బ్యాంకర్ అయినా అవుతాడు. వాడి ఇల్లు ఎప్పుడు అతిథి అభ్యాగతులతో కలకల్లాడుతూ ఉంటుంది. మూడవ ఇంట్లో ఉంటే సోమరితనం ఇస్తారా? తమ్ముళ్ళ వల్ల నష్టాలు ఉంటాయా? అది నిలకడ, సోమరితనం కాదు. నేను అక్కడ ఉంటే ఆ వ్యక్తికి అద్భుతమైన రచనా వ్యాసంగం ఇస్తాను. వాడి సలహాలు లోకానికి మార్గదర్శకత్వం అవుతాయి. సోదరులతో సంబంధాలు గౌరవప్రదంగా ఉంటాయి. వాడు ఒక గొప్ప మేధావిగా గుర్తింపబడతాడు. స్వామి, నాలుగవ భావం. ఈ నాలుగవ ఇంట్లో ఉంటే సుఖాల కోసం ప్రాకులాడి మనశ్శాంతిని పోగొట్టుకుంటారంట. అశాంతి ఉండదు కదా, సరికదా? అక్కడ నేను ఉంటే ఆ వ్యక్తికి అపారమైన గృహ వాహన సుఖాలు ఇస్తాను. తల్లి పట్ల భక్తి, సమాజంలో ఒక పెద్ద మనిషిగా గుర్తింపు ఇస్తాను. వీరు నివసించే ఇల్లు దేవాలయంలా పవిత్రంగా ఉంటుంది. ఐదవ ఇంట్లో గురువు ఉంటే కారకో భావనాశాయ అని సంతాన ఇబ్బందులు ఇస్తారా? కొంత జాప్యం ఉండవచ్చు, కానీ నేను అక్కడ ఉంటే ఆ వ్యక్తికి దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది. వారు గొప్ప మేధావులై సంతానాన్ని పొందుతారు. జ్యోతిష్యము, వేదాంతంలో వీరు తిరుగులేని జ్ఞానాన్ని సంపాదిస్తారు. ఆరవ ఇంట్లో కాలేయ సంబంధిత వ్యాధులు, శత్రువుల వల్ల ఇబ్బందులు ఇస్తారా? ఆరోగ్య విషయంలో క్రమశిక్షణ అవసరం నాయన, కానీ ఇక్కడ నేను ఉంటే శత్రువులు కూడా మిత్రుల్లా మారతారు. వీరు న్యాయరంగంలో లేదా వైద్య రంగంలో గొప్ప శిఖరాలను అధిరోహిస్తారు. ఏ సమస్య అయినా ధర్మబద్ధంగా పరిశీలిస్తారు. ఏడవ ఇంట్లో ఉంటే వివాహం ఆలస్యమవుతుందా? భాగ్యస్వామి మరీ పద్ధతులు అంటూ ఇబ్బంది పెడతారా స్వామి? ఆలస్యమైన అమృతమే లభిస్తుంది. నేను అక్కడ ఉంటే ఆ వ్యక్తికి అత్యంత గుణవంతుడైన భాగ్యస్వామి లభిస్తారు. సమాజంలో వీరు ఆదర్శ దంపతులుగా పేరు తెచ్చుకుంటారు. వీరి వివాహం తర్వాత అదృష్టం రెట్టింపు అవుతుంది. ఎనిమిదవ ఇంట్లో ఉంటే ఆయుష్ తగ్గుతుందా? అవమానాలు తప్పవా స్వామి? అపవాదులు రావచ్చును, కానీ అవి నీ ఆత్మను శుద్ధి చేయడానికి. నేను ఎనిమిదవ ఇంట్లో ఉంటే ఆ వ్యక్తికి అతీత శక్తులపై పట్టు ఇస్తాను. ఊహించని విధంగా వారసత్వ సంపద వస్తుంది. వీరు సంకటకాలంలో కూడా భగవంతుని నీడలో రక్షింపబడతారు. తొమ్మిదవ ఇంట్లో ఉంటే అధిక నియమాలు పాటిస్తూ ఆనందాన్ని దూరం చేసుకుంటారా స్వామి? నియమం లేని ఆనందం నిలవదు నాయన. ఇది నా స్వస్థానం. ఇక్కడ నేను ఉంటే వ్యక్తి కోటిలో ఒక్కడవుతాడు. అదృష్టం వీరి వెంటే నడుస్తుంది. గొప్ప గురువులు, తండ్రి దేవుళ్ళు వీరికి ఎల్లప్పుడూ ఉంటాయి. వీరు లోకోద్ధారకులు అవుతారు. స్వామి, పదవ ఇల్లు. పదవ ఇంట్లో మీరు ఉంటే పని ఒత్తిడి వల్ల కుటుంబానికి దూరం అవుతారా? సేవలో ఉన్న సంతృప్తి ఎక్కడ ఉంటుంది? నేను పదవ ఇంట్లో ఉంటే గొప్ప పాలకుడిని లేదా గౌరవప్రదమైన అధికారిని చేస్తాను. వీరు చేసే ప్రతి పనిలోనూ ఒక నీతి ఉంటుంది. వీరి కర్మఫలం తరతరాల పాటు నిలిచి ఉంటుంది. 11వ ఇంట్లో ఉంటే ఆశలు ఎక్కువై నిరాశ చెందుతారా స్వామి? నా ఉనికి ఉంటే నిరాశకు చోటే లేదు. ఇక్కడ నేను ఉంటే ఆదాయానికి ఏ కొదవా ఉండదు. ఆ వ్యక్తికి సమాజంలో పెద్దల సహకారం లభిస్తుంది. పెద్ద పెద్ద పదవులు వెతుక్కుంటూ వస్తాయి. స్వామి, చివరగా 12వ భావం. ఈ ఇంట్లో ఉంటే ధనం అంతా దానాలకే అయిపోయి దారిద్ర్యం వస్తుందా? అది దారిద్ర్యం కాదు, వైరాగ్యం. నేను అక్కడ ఉంటే ఆ వ్యక్తి చేసే ప్రతి పైసా ఖర్చు పుణ్య కార్యక్రమాలకే అవుతుంది. వీరు మరణానంతరం కూడా సద్గతులు పొందుతారు. విదేశాల్లో స్థిరపడి అక్కడ వీరికి జ్ఞాన ప్రదేశం చేసే యోగం కూడా ఇస్తారు.